కర్మన్య వాజిక రాజ్యం అన్యాయం నరికం అని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఈ సినిమా బాగుందా బాలేదా, అంటే బాగుందా బాలేదా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక కథ అనేది ఉండాలిగా, కానీ సినిమాలో ఏ మాత్రం కథ ఉండదు. పవన్ కళ్యాణ్ మీద 4-5 బిల్డప్ సీన్లు తీసి వాటిని ప్యాచ్ చేసి వదిలేసినట్టు ఉంటుంది. ఎలాంటి స్టోరీ లేకుండా, ఎలాంటి స్క్రీన్ ప్లే లేకుండా కంప్లీట్ అవుట్డేటెడ్ ఫార్మేట్ తో వదిలినట్టు ఉంటుంది సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆపన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. సినిమా బిగినింగ్ హీరో చైల్డ్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవుతుంది. హీరో చైల్డ్ క్యారెక్టర్ ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది. ఈ 10 to 15 మినిట్స్ లో మనకి ఏదో తేడా కొట్టేస్తుంది. మూవీ టేకింగ్ వర్స్ట్ గా ఉంటది, యాక్టర్ల పర్ఫార్మెన్స్ వర్స్ట్ గా ఉంటది, ఓవర్ డైలాగులు ఉంటాయి, ఓవర్ బిల్డప్ ఉంటది. ఇంతకుముందు డీజే అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో చైల్డ్ క్యారెక్టర్ ఆ టైమ్స్ లోనే ఆ చైల్డ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ ఓవర్ అనిపించాయి. మరి ఇక్కడ దానికి మించి ఉంటుంది అనమాట ఈ సినిమాలో చైల్డ్ క్యారెక్టర్. అంటే ఈ చైల్డ్ క్యారెక్టర్ అయిపోతుంది అన్నప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ ఆ చైల్డ్ క్యారెక్టర్ ఒక ప్రామిస్ తీసుకుంటాడు. ఏమనంటే, నువ్వు ఎప్పుడు కానీ నేను పిలిచినప్పుడు నువ్వు అన్ని వదిలేసుకొని రావాలి అని. అంటే ఆ ప్రామిస్ చేయడానికి ఒక ప్రాపర్ లాజిక్ ఉండదు, ఒక ప్రాపర్ రీజన్ ఉండదు అనమాట. అంటే ఆ హెడ్ మాస్టర్ ఫ్యూచర్కి వెళ్ళి ఓకే ఈయన దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినోడు, రాజకీయ రంగాన్ని తోడడానికి పుట్టినోడు అని చెప్పి చూసి వచ్చి ఇప్పుడు ఏదో ప్రామిస్ తీసుకుంటున్నట్టు ఆ ప్రామిస్ చేయడానికి ఒక అర్థం అనేది ఉండదన్నమాట. అలా ఎండ్ అయిపోద్ది ఆ చైల్డ్ క్యారెక్టర్ అక్కడతో. సరే, ఇక మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రాశి ఖన్నా ఎంట్రీ. అసలు రాశి ఖన్నా సినిమాలో ఎందుకు ఉందన్న విషయమే అర్థం కాదు, జస్ట్ ఫ్లాష్ బ్యాక్ వినడానికే. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవ్వడానికి ప్రాపర్ రీజన్ ఉండదు, ఒక ప్రాపర్ సిచ్యువేషన్ ఉండదు. సినిమాలో క్యారెక్టర్లే అది పనిగా మేము చెప్తాం ఫ్లాష్ బ్యాక్ అని స్టార్ట్ చేస్తాయి. అది కూడా చాలా ఓల్డ్ ఫార్మేట్ స్టైల్లో. మనకు ఉంటాయి కదా తెలుగు మూవీస్లో ఓల్డ్ ఫార్మేట్ స్టైల్స్. ఎవరి పేరు చెప్తే రాయలసీమ పొలాలు పచ్చగా ఉంటాయో, ఎవరి పేరు చెప్తే పాన్పరాకు ఎర్రగా మారుతుందని అలా స్టార్ట్ అవుతాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఎవరికో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంటే అందుకని చెప్పి వాళ్ళ మనుషులు వచ్చి గుళ్ళో పూజారులతో గొడవ చేస్తారు. పూజారులకి ఆ ఎమ్మెల్యే టికెట్కి ఏంట్రా సంబంధం? సరే, అక్కడ కూడా మళ్ళీ ఓల్డ్ ఫార్మేట్. ఆ పూజారులు కొడుతుంటే మళ్ళీ ఆ పూజారుల ఎలివేషన్, కర్మన్య వాజిక రాజ్యం అన్యాయం నరికం అని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ. హీరో విలన్ కూడా వాళ్ళిద్దరు ఫస్ట్ మీట్ అవగానే ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు, నేను తురుము నేను ఉరుము అంట. అంటే దానికి ఒక ప్రాపర్ సిచ్యువేషన్ లేకపోతే ఒక ప్రాపర్ డ్రామా నడిపి ఆ తర్వాత ఆ సీన్ ఆ అవసరాన్ని క్రియేట్ చేయడం వాళ్ళంతా ఏం ఉండదు, వితౌట్ రీజన్ జరిగిపోతుంటాయి అంతా. అండ్ ఫోర్స్డ్ బిల్డప్ సీన్స్ హీరోకి. అంటే ప్రాపర్ సెటప్ బిల్డ్ చేసుకోకుండా ఫోర్స్డ్ గా నువ్వు డైరెక్ట్ గా ఎలివేషన్స్ ఇచ్చేయాలా, బిల్డప్ సెట్ చేసి అంటే వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ సినిమా ఉంది. ఓజీ సినిమాలో హీరోకి ఎలివేషన్ అనేది కథ డిమాండ్ చేస్తుంది. సో అప్పుడు ఆ ఎలివేషన్ అనేది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాదు, వేరే అదర్ హీరో ఫ్యాన్స్ కూడా ఓకే అనిపిస్తుంది. కొంతమందికి అంత ఓకే అనిపించకపోయినా కన్విన్సింగ్ అనిపిస్తుంది. సో ఆ సినిమాలో ఎలివేషన్స్ చూడగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ ఈ సినిమాలో ఓవర్ బిల్డప్ ని భరించలేము అనమాట. అసలు 2.5 hours కూర్చోలేకపోతాం థియేటర్ లో, అంత దారుణంగా ఉంటుంది. హీరో కూడా మాటికి ప్రవచనాలు చదువుతుంటాడు, నీతులు చెప్తుంటాడు, లెక్చర్లు ఇస్తుంటాడు. ఫస్ట్ ఏమో హీరోకి విలన్ కి కాన్ఫ్లిక్ట్ అన్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి హిందూ ముస్లిం మధ్య కాన్ఫ్లిక్ట్ కింద వెళ్తుంది. ఆ తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ లవ్ స్టోరీ దగ్గరికి వెళ్తుంది. హీరో దేనికోసం ఫైట్ చేస్తున్నాడు అన్నది మాత్రం క్లియర్ గా ప్రెజెంట్ చేయడం అనమాట. లిటరల్లీ ఐ వాజ్ అనేబుల్ టు సిట్ 2 hours ఇన్ థియేటర్స్. అంత టార్చర్ అనిపించింది. ఈ సినిమా మొత్తం మీద కొంచెం బాగుంది అని అనిపించింది. ఆ దేక్లేంగే సాంగ్ ఒకటి అండ్ ఒక రేప్ ఇన్సిడెంట్ ఉంటది. ఆ ఇన్సిడెంట్ కి హీరో ఇచ్చే రియాక్షన్, ఆయన తీసుకునే యాక్షన్ విలన్ మీద అదొక్కటి కొంచెం బాగుంది అనిపిస్తుంది. సినిమాలో ఏ ఆస్పెక్ట్ కూడా క్వాలిటీని డెలివర్ చేయలేకపోయింది. ఈవెన్ మ్యూజిక్ కూడా కొన్ని దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ ఆ టూ లౌడ్ నాయిస్ వినలేమో, చిరాకు వచ్చేస్తుంది ఒక దగ్గర. సినిమా బాగున్నా బాగాలేకపోయినా, అందరికి నచ్చినా నచ్చకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ లాంటి సినిమా ఫ్యాన్స్ ని కంప్లీట్ గా హ్యాపీ చేసింది. అలా కూడా లేదు ఈ సినిమా, కంప్లీట్ గా ఇరిటేటెడ్ ఉంది. ఆల్రెడీ హరిశంకర్ ఒక ఇంటర్వ్యూలో ఏమో చెప్పాడు, ఎక్కడో కథ ఓల్డ్ కథ దుమ్ము పట్టిపోయి ఉంటే దులిపి బయట తీసుకొచ్చాను కథని అని. ఆయన ఏమో ముందే చెప్పాడు, మనకే అర్థం కాల. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 2.25 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.